బియ్యపిండి మురుకులు తయారు చేసే విధానము. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. బియ్యపిండి 2 సేర్లు, నువ్వులు, వాము, జీలకర్ర, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తగినంత కారం. ముందుగా ఒక బేసిన్ తట్టలో 2 సేర్ల బియ్యపిండి పోసుకోవాలి. అందులో అద్దపావు కారం, తగిన మోతాదులో నువ్వులు, వామ, జీలకర్ర, కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇష్టం ఉంటే వామ, జీలకర్ర అవి ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా కలపాలి, మొత్తం కలవాలి. కారము, అల్లం ఎల్లిగడ్డ ముద్దలు లేకుండా. ఒక స్టవ్ మీద కాగబెట్టిన నూనె పోయడానికి నూనె పెట్టుకుందాం. అది మరిగే లోపే ఇవి ఒక గిన్నెలో నీళ్లు పోసుకుందాం. సేరుకి సేరు నీళ్లు పోయాలి. 2 సేర్లకు 2 సేర్లు నీళ్లు పోస్తాం. అంతలోపు నూనె మరిగింది చూద్దాం. నూనె మరిగిందో చూడడానికి కొంచెం పిండి వేయాలి దాంట్లో. బాగా మరిగింది. బాగా మరుగుతూనే బొల్లుగా వస్తాయి మురుకులు. ఇప్పుడు వాటర్ని స్టవ్ మీద పెట్టి అవి మరిగే లోపల ఇది పిండి కలుపుకుందాం. బాగా కలపాలి. నూనె, కారము, అల్లం ఎల్లిగడ్డ మొత్తము పిండికి కలవాలి. ఇలా కలిసిపోవాలి. సలకితో కాకపోతే చేయితో అయినా మంచిగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మధ్యలో హోల్ లాగా పెట్టాలి. మరిగిన నీరు దాంట్లో పోసి కలపాలి. నిదానంగా బాగా కలపాలి. అడుగు నుంచి మొత్తం రావాలి. పిండి మొత్తం కలిసిపోవాలి. అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ ఎంత మంచిగా కలిసిపోతే మురుకులు అంత బాగా వస్తాయి. మసుకు బాగా ఉంటుంది. అట్లా మొత్తం కలిపిన తర్వాత దాన్ని దగ్గరికి ఒత్తుకోవాలి. పిండి చల్లబడకుండా మంచిగా ఒత్తుకోవాలి. ఎంత అవసరం ఉంటే కొంచెం దగ్గరికి ఒత్తాలి. పిసికేటప్పుడు కొంచెం తీసుకొని పిసికితే పిండి చల్లబడదు. పిండి పిసికేటప్పుడు కూడా ఒకేసారి నీళ్లు పోయొద్దు. నీళ్లు పోయకుండా కొంచెం వేసి బాగా పిసికితే అసుకు మంచిగా ఉండి బొల్లుగా వస్తాయి మురుకులు. ఇది ఇంపార్టెంట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటా కలపాలి. అలా పిసకాలి. మంచిగా పిసకాలి.
కొన్ని వాటర్ వేయాలి, అలానే పిసుకుతూ ఉండాలి. పిసుకునే దాన్ని ఒక తాంబాలంలో తీసుకొని కొంచెం మురుకుల గొట్టంలోకి ఒత్తి దానిని ఒక పేపర్లో తిప్పుకోవాలి. ఒక ప్లేట్లో అవుతే అతుకుతావి, ఈ పేపర్లో వేస్తే విడివిడిగా ఉంటుంది, వేయడానికి మంచిగా ఉంటుంది. స్టవ్ మీద నూనె మరిగిందో లేదో చూడాలి. బాగా మరిగిన తర్వాత వేస్తేనే మంచిగా కాలుతావి. మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి, బాగా ఉండాలి మంట. అలా అవుతానే బాగా కాలుతావి. 1 మంత్ ఉన్న వాసన రావు, మంచిగా ఉంటుంది. ఇప్పుడు తిప్పి వేయాలి కాలినవి. కాలిన తర్వాత కాలింది మనకు అప్పుడే తెలిసిపోతుంది, లోపలికి ఇలా వెళ్ళిపోయినట్టు అవుతాయి, అప్పుడే కాలినట్టు సిగ్నల్ మనకు. ఇప్పుడు జల్లిగంటలోకి తీసుకొని నూనె మొత్తం వడగిల్లాలి. ఇప్పుడు వేడి మురుకులు రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.